పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రతతో తొలి గంటలో ఓ మోస్తరు ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. మూడవ విడతలో భాగంగా ఇవాళ 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాత్రి వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తరువాత వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 182 మండలాల్లోని 3752 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. కరీంనగర్ నుంచి సతీష్. సుమా, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 2 గంటలు కావస్తుంది. ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ తుది విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 2 దఫాలు ఎన్నికలు పూర్తి కావడంతో 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 387 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లో 108 గ్రామ పంచాయతీలకు, జగిత్యాల జిల్లాలో 113, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో 85 గ్రామ పంచాయతీలకు, సిరిసిల్లలో 81 గ్రామ పంచాయతీలకు, మొత్తంగా 387 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గత 20 రోజులుగా పల్లెల్లో ఒక కోలాహల వాతావరణం మాత్రం నెలకొంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత పరువు సమస్యగా తీసుకున్నటువంటి అభ్యర్థులంతా కూడా పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కొంత అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం కొనసాగించడం జరిగింది. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరంతా కూడా మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 101,224 గ్రామ పంచాయతీలకు గాను మొదటి 2వ విడతలో 816 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక 3వ విడతలో మాత్రం 21 చోట ఒక్కరే నామినేషన్ వేయడంతో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. ప్రస్తుతం అయితే 387 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించేందుకు సంబంధిత ధృవీకరణ పత్రాలు తీసుకుని వస్తేనే వారిని లోనికి అనుమతిస్తున్నారు. లేకపోతే ఎవరిని కూడా లోనికి అనుమతించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఓటర్లంతా కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కు బ్యాలెట్ బాక్స్ లో వేస్తున్నారు. కొంత అభ్యర్థులు కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. చాలా మంది తమ భౌతికం ఎలా ఉండబోతుంది అనేది సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. సుమా, థాంక్యూ సతీష్.